ఏ సందర్భంలోనైనా మీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడారా? మనం పక్క మనుషులతో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? తన ప్రాణంతో సంభాషిస్తున్నాడండి. తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా దేవుడు ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నువ్వు నమ్ముకోవాలి, నా ప్రాణమా దేవుని నువ్వు స్తుతించాలి, నా ప్రాణమా నువ్వు మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు. అంటే దేవుడు దేనికి ఉపకారం చేశాడు? దేనికి ఉపకారం చేశాడని చెబుతున్నాడు తెలుసా? ప్రాణానికి ఉపకారం చేశాడంట. ప్రాణానికి ఉపకారం చేశాడు. ఆ ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోకూడదు అన్నాడు. యెహోవా అందరికీ ఉపకారం అన్నాడు. అంటే అందరి ప్రాణానికి ఉపకారం ఎవరు? దేవుడు, యెహోవా.